పెట్రోల్ కాస్ట్ డీజిల్ కాస్ట్ 3 రూపాయలు పెరగడం జరిగింది కదా, మరి సరుకులు సామాన్ అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయి అని అంటున్నారు. మరి అవి కూడా పెరుగుతూ వస్తాయి నాన్న. మనం చిన్నప్పుడు ఒక సంవత్సరం ఉంటాం, 2 సంవత్సరాలు ఉంటాం, దాంతో పాటు ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి కదా. మరి లాక్డౌన్ పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇవన్నీ రేట్లు పెరగడం అవన్నీ వేస్ట్ మాటలు. లాక్డౌన్ పడదు, ఏముంటాయి, ఇదేమన్నా కరోనా నా ఇంట్లో నుంచి బయటకు రావద్దంటానికి ధరలే కదా. ఇవన్నీ మనం పుట్టిన కానీ ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళ నుంచి ఇవన్నీ చూస్తూనే ఉన్నా. 5 పైసల్ని చూశాను, 20 పైసల్ని చూశాను, 10 రూపాయలు చూశాను, 10 ఏళ్ళని చూశాను. అవునా? ఇప్పుడు హాస్టల్స్ హోటల్స్ చాలా వరకు కూడా బంద్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అవంతా కూడా బంద్లో నడుస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు వ్యాపారస్తులు అటు బతకను లేక ఇటు చావను లేక అంతెందుకు నేనే ఉన్నాను రా. మాది 25 ఇయర్స్ నుంచి ఇదే ఊళ్ళో షాప్ ఉంది. ఒకప్పుడు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాను నేను సాఫ్ట్వేర్ తో సమానంగా. ఈ రోజు 50,000 30,000 ఎదురు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఇప్పుడు రేట్లు పెరిగిపోవడం వల్ల మరి లాస్ అవుతుంది కదా. నరేంద్ర మోడీ బంగారం కూడా కొనొద్దు అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఆగిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అది కరెక్ట్ కాదం.